భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించదపి చింతయేత్. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధి బలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. క్రమక్రమముగా సాధన ద్వారా ఉపరతిని పొందుటయనగానేమి, ధైర్యముగా బుద్ధి ద్వారా మనస్సును పరమాత్మయందు స్థిరపరుచుటయనగానేమి, పూర్వ శ్లోకమునందు మనస్సు ద్వారా ఇంద్రియములను బాహ్య విషయముల నుండి సర్వదా తొలగింపవలెనని చెప్పబడినది. కానీ మనస్సు విషయ చింతన చేయుచున్నంత వరకును అది పరమాత్మయందు పూర్తిగా ఏకాగ్రతను కలిగియుండజాలదు. సరికదా ఇంద్రియములను విషయముల నుండి కూడా పూర్తిగా మరలింపజాలదు. విషయ చింతన చేయుచుండుట మనస్సునకు అనాది కాలము నుండి సంక్రమించిన లక్షణము. మనస్సునకు చిరకాలము నుండి సంక్రమించిన ఈ విషయ చింతన నుండి దానిని మరల్చి పరమాత్మయందు లగ్నము చేయవలెను. మనస్సు ఒక వస్తువునందు లగ్నమయ్యుండుటకు అలవాటు పడిన పిమ్మట అది దాని స్వరూపమును పొందును. సహజముగానే దాని నుండి అది వైదొలుగుటకు సిద్ధపడదు. మనస్సును విషయ చింతనము నుండి మరల్చుటకు ఉపయోగపడు ఉపాయములు అంతకు ముందు అలవడిన పూర్వాభ్యాసములకు విరుద్ధముగా క్రొత్త అభ్యాసమును తీవ్రముగా చేయవలెను. ఎట్టి పరిస్థితి యందును ఏమాత్రము నిస్పృహకు గురి కాకుండా లక్ష్యముపై దృఢ నిశ్చయముతో ధైర్యము కలిగియుండునట్టి బుద్ధి ద్వారా దానిని నయాన భయాన నచ్చజెప్పి నిగ్రహించి నూతనాభ్యాసముపై లగ్నమగునట్లు చూడవలెను. ధైర్యము సడలినను మార్పుకై తొందరపడినను ఫలితము ఉండదు. బుద్ధి దృఢముగా ఉండి అభ్యాసము కొనసాగుచూ ఉన్నచో ఆ చిరకాలములోనే మనస్సు పూర్వము అలవడిన విషయముల నుండి వైదొలగి తద్విషయాకారములను దాల్చును. కానీ ప్రాతవాసనలను వెంటనే వీడుట మనస్సునకు అంత సులభ సాధ్యము కాని పని. కావుననే విషయ చింతన నుండి క్రమక్రమముగా ఉపరతిని పొంది దృఢమైన బుద్ధి ద్వారా మనస్సును పరమాత్మయందే స్థిరముగా నుంచవలెనని భగవానుడు పలికెను. పసిబాలుడు తన చేతితో కత్తెరను గాని కత్తిని గాని పట్టుకొన్నప్పుడు దానిని గమనించిన తల్లి వానికి నయాన భయాన నచ్చజెప్పి గాని కోపగించి గాని దండించి గాని మెల్లగా వాని చేతి నుండి ఆ కత్తిని లాగుకొనును. అట్లే వివేక వైరాగ్యములు గల బుద్ధి ద్వారా మనస్సునకు ప్రాపంచిక భోగముల అనిత్యత్వమును క్షణభంగురత్వములను గూర్చి విశదపరచవలెను. భోగములలో చిక్కుకొనుట వలన కలుగు బాధలను గూర్చియు నరకాది యాతనల భయమును గూర్చియు తెలియపరచి ఆ మనస్సును విషయ చింతనల నుండి సర్వదా తొలగింపవలెను. క్రమక్రమముగా ఉపరతిని పొందుటయనగా ఇదియే. మనస్సు విషయ చింతనను పూర్తిగా విడిచిపెట్టనంత వరకు సాధకుడు ప్రతిదినము
స్థిరాసనముపై కూర్చుండి మొదట ఇంద్రియములను బాహ్య విషయముల నుండి నిగ్రహించుచు బుద్ధి ద్వారా మనస్సును విషయ చింతన నుండి మరల్చుటకు క్రమక్రమముగా ప్రయత్నింపవలెను. ఈ సాధనతో పాటు ధైర్యముతో దృఢ నిశ్చయ బుద్ధితో మనస్సు పరమాత్మయందు స్థిరముగా నుండునట్లు చేయుచుండవలెను. పరమాత్మతత్వమును రహస్యమును తెలిసికొనిన కారణమున బుద్ధియును ఆసక్తి సంశయ భ్రములకు సహజముగానే లోనగుచుండును. అట్టి బుద్ధి స్థిరముగా దృఢముగా ఉండనేరదు. అట్టి స్థితిలో ఆ బుద్ధి మనస్సును పరమాత్మ ధ్యానమునందు స్థిరముగా నిల్పజాలదు. కాని సత్సంగాదుల ద్వారా పరమాత్మ తత్వ రహస్యములను తెలుసుకొని బుద్ధి స్థిరత్వమును పొందినప్పుడు అది దృశ్యవర్గమును వీడి పరమాత్మయందే నిలిచి ఆనందమును అనుభవించును. ఆ పరిస్థితిలో ఆ బుద్ధికి పరమాత్మ తప్ప మరి ఏదియు గోచరింపదు. అప్పుడు ఆ దృఢ బుద్ధి మనస్సును విషయముల నుండి మరల్చి దానిని పరమాత్ముని చింతనయందే నిమగ్నమునర్చి క్రమముగా దానికి తదాకారమును కలిగించును. దృఢముగా బుద్ధి ద్వారా మనస్సును పరమాత్మయందు స్థిరపరుచుటయనగా ఇదియే. పరమాత్మను తప్ప మరి దేనిని చింతన చేయరాదు అనగానేమి? మనస్సు పరమాత్మయందే స్థిరముగా నుండి సర్వదా తద్రూపమునే పొందు వరకు అనగా పరమాత్మ ప్రాప్తి కలుగునంత వరకు అది ధ్యేయ వస్తువునందు నిరంతరము లగ్నమయ్యుండునని నిశ్చయముగా చెప్పుటకు వీలు లేదు. అందువలన తీవ్రమైన సాధన అవసరము. సాధకుడు ధ్యానమునందు కూర్చొని మనస్సును పరమాత్మయందే లగ్నమునర్చినప్పుడు ఆ మనస్సు మరల ఇతర విషయముల వైపునకు క్షణమాత్రము కూడా పోకుండా అతడు జాగరూకుడై ఉండవలెను. సాధకుని ఈ జాగరూకత అభ్యాసము దృఢపడుటకు బాగుగా తోడ్పడును. నిత్యము ధ్యానమును కొనసాగించుచు దాని ప్రభావముతో మనస్సును ఇతర విషయముల వైపునకు ఏమాత్రము పోనీయక సావధానుడై ఎక్కువ సమయము పరమాత్మయందే నిలుపవలెను. ధ్యాన సమయమున మనస్సును పరమాత్మయందు ఎట్లు లగ్నమునర్పవలెను? పూర్వోక్త రీతిగా అభ్యాసమునర్చుచు సాధకుడు ఏకాంత ప్రదేశమున కూర్చుండి మనస్సును సర్వదా నిర్విషయమునర్చి కేవలము పరమాత్మ స్వరూపమునందే లగ్నమునర్చుటకు ప్రయత్నింపవలెను. మనస్సునందు ఏ ఇతర వస్తుస్వరూపము ఏమాత్రము మెదలినను దానిని కల్పనామాత్రమైన దానినిగా తలంచి వెంటనే త్యజింపవలెను. ఈ చిత్తమునందు స్ఫురించు వస్తుస్వరూపములను త్యజించుచు క్రమముగా శరీరేంద్రియ మనోబుద్ధుల ఉనికిని కూడా విస్మరింపవలెను. ఈ అన్నింటిని దూరమునర్చుచు చిత్తము నుండి దృశ్య పదార్థములను అన్నింటినీ పారద్రోలినప్పుడు అన్నింటి అభావస్థితిని నిశ్చయమునర్చు వృత్తి మాత్రమే మిగిలియుండును. ఈ వృత్తి శుభకరమైనది, శుద్ధమైనది. కానీ దృఢధారణ వలన దీనిని కూడా నిరాకరించవలయను. సమస్త దృశ్య ప్రపంచము అభావస్థితిని పొందినప్పుడు ఇది తనంతట తానే ప్రశాంత స్థితిలో నుండిపోవును. దీనికి పిమ్మట అచింత్యతత్వమే మిగిలిపోవును. అది ఉపాధిరహితము, పరిపూర్ణము, కేవలము నిరంజనము.
దానిని ఎవ్వరునూ వర్ణింపలేరు, చింతనము చేయలేరు. కనుక ఈ విధముగా దృశ్య ప్రపంచమును, శరీరేంద్రియ మనోబుద్ధ్యాహంకారములను అభావమునర్చి అట్టి అభావమునర్చు వృత్తిని సైతము అంతరింపజేసి అచింత్యమైన తత్యమునందే అది స్థిరపడుటకు సాధకుడు పూనుకొనవలెను.